పాకిస్తాన్‌లో మత తీవ్రవాదం కాదు అక్కడ. అంటే ఇక్కడేమో మెజారిటీ వాళ్ళు మైనారిటీల చేతుల్లో దాడులకు గురవుతారు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఇది మత విద్వేషాలు అంటారు. అక్కడేమో పాకిస్తాన్‌లోనేమో మెజారిటీలు మైనారిటీలను అణిస్తారు. అంటే ఇక్కడ హిందూ అణచివేతకు గురవుతాడు, అక్కడ హిందూ అణచివేతకు గురవుతాడు. తాజాగా ఒక ముగ్గురు అమ్మాయిల్ని ఏదైతే మత మార్పిడి అలాగే ముస్లిం అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఇష్యూ మీదన కేసు పెడితే పోలీసులు తిరస్కరించారు. ఏమంటారంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి అది షరియా చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. ఇక వాళ్ళకి మీకు సంబంధం లేదు, అమ్మాయిని వదిలేసుకోండి. వాళ్ళ అబ్బాయితో ఇష్టపడ్డారు. ఎవరు చెప్పారు? అమ్మాయిలు చెప్పారా అంటే అమ్మాయిలు చెప్పారు. ఎవరితో చెప్పారంటే మా మహిళా పోలీసులు చెప్పారు. అదేంది వాళ్ళ అమ్మ నాన్నలు ఎదురుగుండా మాట్లాడమనండి అంటే వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడడానికి వీల్లేదు. పెళ్ళైపోయిన అమ్మాయికి మా మత సంప్రదాయాల ప్రకారం అమ్మ నాన్నలతో మాట్లాడే ఇది లేదు. అమ్మతో మాట్లాడితే కావాలంటే అది కూడా మీ ఇంటికి తీసుకెళ్ళి కాదు, ఇక్కడే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అమ్మాయి ఏడుస్తుంటుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. అదేమని చెప్పి అడిగితే మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళండి అంటారు. కోర్టు దగ్గరికి వెళ్తే అది మతపరమైనటువంటి పద్ధతి ప్రకారం కాబట్టి మత పెద్ద దగ్గరికి వెళ్ళడం. మత పెద్ద అది అమ్మాయికితో సంబంధం లేదు, అమ్మాయి ఇష్టం కాదు అబ్బాయి ఇష్టం అంటారు. ఇట్లాగా తాజాగా ముగ్గురు అమ్మాయిల సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీదన ఆ మత పెద్దలు ఇప్పుడు ఏమి ఓపెన్ మాట్లాడేస్తున్నారంటే మీరు గాయత్రి మంత్రం నేర్పారు, మేము షహదా నేర్పాము, ఇందులో తప్పే ఉంది అన్నటువంటి కోణంలో చెప్పుకొస్తున్నారు.